హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఈ స్టోరీలో ఈ ఆఖరి భాగం వినబోయే ముందుగా ముందు భాగం ఎవరైనా వినకుండా ఉంటే ముందు అది వినండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. తన భయాన్ని మనసులోనే దాచుకుని మీ ఇద్దరిని చూసిన తర్వాత కూడా నేను పెళ్లి జోలికి వెళ్తాను అని మీరు ఎలా అనుకుంటున్నారు బావా? అలాంటిదేమీ లేదు, కానీ మీరు ఎక్కువగా అనుమానం పడకండి అన్నాడు చైతన్య. కానీ నాకు ఎక్కడో కొడుతుంది చైతు అన్నాడు అభిరామ్. అబ్బా, మీ కొట్టుడు సంగతి పక్కన పెట్టి ముందు ఎవరికో మెయిల్ చేయాలి అంట కదా, ఆ సంగతి చూడండి బావా. మీరు అనవసరమైన ఆలోచనలతో మీ వర్క్ పక్కన పెడుతూ మా అక్క బుర్రలో మా అక్క బుర్రని కూడా చెడగొట్టేస్తున్నారు అని అంటూ అతని మాటకి దొరకకుండా అక్కడి నుంచి పారిపోయాడు చైతన్య. దానితో మనసులోనే చిన్నగా నవ్వుతూ, నువ్వు ఎంత దాచాలని చూసినా కూడా నీ ప్రయత్నాలు, ఆ అమ్మాయితో నీ సరసాలు నాకు తెలుస్తూనే ఉన్నాయిలే అని మనసులో అనుకున్నాడు అభిరామ్. ప్రియాంకకి ఆ విషయంలో చాలా అనుమానం ఉన్నా కూడా ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టి తను పంపించవలసిన మెయిల్ కోసం సిస్టమ్ ఆన్ చేసింది. కానీ అది ఆన్ అవ్వలేదు. నిత్య అప్పటికే అది పాడు చేసి ఉండడంతో అది వర్క్ అవ్వటం లేదు. దానితో అయోమయంగా దాని వైపు చూస్తూ అది ఆన్ చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తూ ఉంది ప్రియాంక. అయినా కూడా నో యూస్. అబ్బా, ఈ టైంలో ఏమైంది దీనికి అని అనుకుంటూ 5 నిమిషాలు దాంతో కుస్తీ పట్టి ఇంకా పని అవ్వదు, వేరే మార్గం చూసుకోవాల్సిందే అని అర్థమవడంతో, అబ్బా, అర్జెంటుగా మెయిల్ పంపించాలి. ఇప్పుడు ఇది పంపించకపోతే కంపెనీకి చాలా లాస్ వస్తుంది. రిస్క్ తీసుకోవడం ఎందుకు, ముందు వర్క్ అవ్వడం చూసుకోవాలి కానీ అని అనుకుంటూ తన ముందు ఉన్న పేపర్స్ పట్టుకుని అభిరామ్ దగ్గరికి వెళ్ళి అతని పక్కన నిలబడి ఉంది ఆమె. ఏం కావాలి అని తన వర్క్ చేసుకుంటూనే అడిగాడు అభిరామ్. 2 నిమిషాలు సిస్టమ్ కావాలి అంది ప్రియాంక. దానికి పర్మిషన్ అవసరమా అడిగాడు అభిరామ్. పక్కకి జరగడం అవసరం చెప్పింది ప్రియాంక. ఓకే అంటూ తన చైర్తో సహా కొంచెం పక్కకి జరిగాడు అభిరామ్. దానితో కొంచెం బెండ్ అయి అతని సిస్టంలో మెయిల్ టైప్ చేస్తూ ఉంది ప్రియాంక. ఆమె అలా కష్టపడడం చూసి, అంత కష్టం ఎందుకు, కూర్చుని చేయొచ్చు కదా అంటూ చెప్పాడు అభిరామ్. వర్క్ టెన్షన్లో ఉన్న ఆమె హా అంటూ కూర్చుంది. అది అతను ఒడిలో అన్న సంగతి ఆమె అంతగా గమనించలేదు. గమనించినా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె లేదు. తన ఒడిలో కూర్చున్న ఆమె వైపు ప్రేమగా చూస్తూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు అభిరామ్. అది ఏమీ ప్రియాంక పెద్దగా పట్టించుకోవడం లేదు. డోర్ చిన్నగా ఓపెన్ చేసి ఆ సందులోంచి ఆ దృశ్యం చూసిన ఇద్దరూ కూడా తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు తమలో తామే ఆనందపడిపోతూ ఉన్నారు. మెయిల్ పంపించడం కంప్లీట్ అయిపోవడంతో హమ్మయ్యా, ఒక పని అయిపోయింది అని అనుకుంటూ ఒకసారి ఒళ్ళు విరుచుకొని వెనక్కి వాలింది ప్రియాంక. దానితో తన మీద వాలిన ఆమె మెడ మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు అభిరామ్. ఆ స్పర్శతో స్పృహలోకి వచ్చి వెనక్కి తిరిగి చూడగా తన వెనక అతను ఉండడంతో అదిరిపడి కంగారుగా పైకి లేచింది ఆమె. అది చూసి, ఏమైంది, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు, కాసేపు కూర్చోకపోయావా, కొంచెం రిలాక్స్ అవ్వు అని అంటూ అడిగాడు అభిరామ్. ఆ మాటతో మనసులో సిగ్గుగా అనిపించినా కూడా పైకి లేని కోపాన్ని ప్రదర్శిస్తూ, నాకు అంత రిలాక్సేషన్ ఏమీ అవసరం లేదు, పని అయిపోయింది అంటూ చెప్పింది ఆమె. పని అయిపోతే పర్వాలేదు, కానీ నువ్వు ఇలా లావ్ అయిపోతేనే చాలా కష్టం. నా దగ్గర ఉన్నప్పుడు బాడీ కంట్రోలింగ్ బాగానే చేసేదానివి కదా, మరి మీ ఇంటికి వెళ్ళాక ఏమైంది నీకు అంటే, మనిషి దగ్గరగా లేకపోతే పద్ధతులు పాటించే అలవాటుల్లో కూడా మార్పు వచ్చేస్తుందా ఏంటి? ఈ విషయంలో నువ్వు కీర్తనని చూసి చాలా నేర్చుకోవాలి తెలుసా. ఎప్పుడో గతంలో ఒకసారి బాడీ కంట్రోలింగ్ ఉంటేనే మనిషి హెల్తీగా ఉంటాడు అని
నేను చెప్పిన ఒక్క మాటని తను ఇప్పటికి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటుంది. కొంచెం కూడా వెయిట్ పెరగదు. ఈ విషయంలో తను నాకు చాలా బాగా నచ్చుతుంది అంటూ చెప్పాడు అభిరామ్. ఆ మాట విన్న ప్రియాంక కొత్త కొత్త ఉడికిపోతూ ఉంది. అంతగా నచ్చితే దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగు, అంతే తప్ప దానితో పోల్చి నన్ను చూసి దానిలా ఉండాలి అంటే చంపేస్తాను అంటూ అతని మీద అరిచి వెళ్ళి తన సీట్లో కూర్చుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మళ్ళీ తన గోళ్ళని తినడం ప్రారంభించింది ఆమె. అది చూసి ఈ ఆడవాళ్ళు ఉన్నారే, వీళ్ళతో చాలా టఫ్. అరే, నిజం చెప్పినా కూడా నోరు వేసుకుని మీద పడిపోతే ఏం చేస్తాం? అన్నీ మూసుకుని కూర్చోవాలా ఏంటి అని మనసులో అసహనంగా అనుకుంటూ తన వర్క్లో పడిపోయాడు అభిరామ్. అతని మాటలు విన్న నిత్య సీరియస్గా తనపై తలపెట్టి లోపలికి చూస్తూ, అరే ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉన్న చైతన్య వైపు ఒక చూపు చూసింది. ఆ చూపుకి భయపడిన అతను తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని, హా, నేనేనా, వస్తున్నానరా, ఇదిగో ఇప్పుడే బయలుదేరిపోయాను అంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. వెళుతున్న అతని వైపు చూసి, ఎక్కడికి పోతావురా అంటూ అతని వెనకే నీడలా ఫాలో అవుతూ, రా నాన్న, నీతో పనుంది అని అంటూ అతని కాలర్ పట్టుకుని క్యాంటీన్కి తీసుకుని వెళ్ళి 2 స్ట్రాంగ్ అయిన వేడివేడి కాఫీలు ఆర్డర్ చేసి తల పట్టుకుని కూర్చుంది నిత్య. ఆమె పరిస్థితి చూసి జాలి వేయడంతో, పోనీలే, మరొక ప్రయత్నం వృధా అయిపోయింది అంతే కదా, దానికెందుకు నువ్వు ఇంత డీలా పడిపోవడం, మరొక ప్లాన్ వేద్దాం, ఎలాగైనా సక్సెస్ చేసి చూపిద్దాం ఆమెకి సర్ది చెప్పాలని చూశాడు చైతన్య. ఆ మాటతో అతని వైపు సీరియస్గా చూసి, ప్లాన్ వేస్తావా, నీ బొంద వెయ్యాలి ప్లాను, అసలు ప్లాన్ వేయడానికి అవతల ఉన్న వ్యక్తి కరెక్ట్గా ఉంటేనే కదరా మనం అతనితో ఆమెని కలపాలి అని ప్రయత్నించేది. ఇక్కడ మీ బావ కరెక్ట్ కాదు. అసలు అతను ఎంత దుర్మార్గుడు కాకపోతే కట్టుకున్న పెళ్ళం ముందు ప్రియురాలను పొగుడుతాడు. నార్మల్గానే భార్య ముందు పరాయి ఆడదై బాగుంది అంటేనే ఏ భార్య తట్టుకోలేదు, వాడిని తగలెట్టేయాలి అని చూస్తుంది. అలాంటిది గతంలో వదిలేసి వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్ బాగుంది అని పొగుడుతాడా, వాడు అసలు మనిషేనా అని నిత్య అంటూ ఉండగా, మరి ఏమనుకున్నావు, మా బావ అంటే చెప్పాను కదా, తనదంతా ఒక స్పెషల్ క్యారెక్టర్ అని ఆమె వైపు కాకుండా మరెటో వైపు చూస్తూ చెప్పాడు చైతన్య. దానితో ఏదో అనుమానం రావడంతో అతని చూపులు చూసిన నిత్య ఆ చూపుల్ని ఫాలో అవుతూ అతను చూస్తున్న వైపు చూసింది. అక్కడ ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ మెలికలు తిరిగిపోతూ ఉంది. ఆ అమ్మాయికి సిగ్గు లేకుండా సైట్ కొడుతూ ఉన్నాడు చైతన్య. అది చూసిన నిత్యకి బాగా మండింది. మీ బావే కాదురా, నువ్వు కూడా తేడానే అని మనసులో అనుకుంటూ వెంటనే కాలుతూ ఉన్న కాఫీ గుర్తుకు రావడంతో నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కప్పు తన చేతిలోకి తీసుకుని అతని మొహం మీద ఫోర్సుగా పోసింది ఆమె. దానితో అదిరిపడి, మంట, అమ్మా మంట అంటూ ఎదురుగా ఉన్న నాప్కిన్తో మొహం తుడుచుకుని ఆమె వైపు సీరియస్గా చూసి, నేనేం చేసేనే రాక్షసి, ఇలా కాలిపోయేలా ఉన్న కాఫీ మొహం మీద పోసావు, అసలు నువ్వు మనిషివేనా అంటూ అరిచాడు చైతన్య. అతని వైపు చాలా సీరియస్గా చూస్తూ, అంటే జరుగుతున్న డిస్కషన్ కూడా మర్చిపోయి ఏటో చూస్తూ ఎవరికో లైన్ వేస్తున్నావు కదరా, అది చూసి ఎలా అభినందించాలో తెలియక ఇలా అభినందించాను. బాగుందా నా అభినందన? అసలు నేను కాదురా, మీ అక్క కూడా ఇలా చేసి ఉంటే మీ బావ లైన్లో ఉండేవాడు. ఆమె అలా చేయకే ఇలా రెచ్చిపోతున్నాడు. కానీ నేను మీ అక్కలా సాఫ్ట్ కాదు నాన్న. ఇంకొకసారి ఎవరి వైపైనా ఇలా చూసావు అంటే గుడ్లు పీకేస్తాను అంటూనే బెదిరించి అక్కడి నుంచి తన పర్స్ తీసుకుని వెళ్ళిపోయింది నిత్య. దానితో ఆమె బెదిరింపుకి భయపడిన అతను ఉసూరుమంటూ కాఫీ పడిన తన షర్ట్ క్లీన్ చేసుకుంటూ, ఏదో భావని ఫాలో అయిపోదామని అనుకుంటాం కానీ అలా చేయడం చాలా కష్టమే.
ఆయన భార్య ముందు గర్ల్ ఫ్రెండ్‌ని పొగడాలి అంటే చాలా గట్స్ ఉండాలి. ఈ విషయంలో బావ గుండెకి సన్మానం చేసినా తప్పులేదు అని మనసులో అనుకున్నాడు చైతన్య. తన చైర్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది ప్రియాంక. ఆమె ఆలోచనలన్నీ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాయి. తను, అభిరామ్ కలిసి చాలా సంతోషంగా ఉన్న రోజులు అన్నీ కూడా ఆమె కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. వాళ్ళు కలిసి ఉన్న ఈ 2 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా అభిరామ్ ఆమెని ఏడిపించడం కానీ, ఒక్క మాట అనడం కానీ, ఆమెపై విసుక్కోవడం కానీ చెయ్యలేదు. ఆమెని చిన్న పాపలా ప్యాంపర్ చేస్తూ ఉన్నాడు. అవన్నీ గుర్తు చేస్తూ ఉంటే అసలు తన అభియేనా ఇలా మారిపోయింది అన్న ప్రశ్న ఆమె మదిలో మెదులుతూ ఉంది. దాంతో సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆమె. సూర్యుడి వెలుగు మొహం మీద పడుతూ ఉండడంతో అసహనంగా అటూ ఇటూ కదులుతూ ఉంది ప్రియాంక. ఆమెకింకా నిద్రమత్తు తీరనే లేదు. కానీ ఆ వెలుతురు ఆమెని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది. అబ్బా! ఈ సూర్యుడికి పనేమీ లేదు. తెల్లారకుండానే వచ్చి అందరినీ డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు అని అనుకుంటూ బెడ్ పక్కకి చెయ్యి వేసి ఎవరి కోసమో వెతికింది ఆమె. కానీ అక్కడ ఉండవలసిన మనిషి ఆమె చేతికి దొరకలేదు. అబ్బా! పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ మనిషి అని మనసులో అనుకుంటూ బద్ధకంగా లేచి హాల్లోకి వచ్చిన ఆమెకి సోఫాలో కూర్చుని తాయితీగా కనిపించాడు అభిరామ్. అతన్ని చూడగానే ఆమె పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. దాంతో వెళ్ళి అతని ఒళ్ళో కూర్చుని అతని మెడ చుట్టూ చెయ్యి వేసి అతని మెడ వంపుల్లో తన తలని దాచుకుంటూ అతని బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి కళ్ళు మూసుకుని అలానే నిద్రపోతూ ఉంది ప్రియాంక. అది చూసిన అభిరామ్ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి అలా సైలెంట్గా కూర్చున్నావు? జో కొట్టు అభి, నాకు ఇంకా నిద్ర వస్తుంది గారంగా అడిగింది ప్రియాంక. అది చూస్తూ ఉంటే మీ వైఫ్కి ఇంకా నిద్ర సరిపోలేదనుకుంటా మిస్టర్ అభిరామ్. ఆమెని పడుకోబెట్టి రండి, పర్వాలేదు, ఎంత టైం అయినా మేము వెయిట్ చేస్తాం అంటూ ఒక వాయిస్ అప్పుడే అక్కడ వినిపించింది. దానితో అదిరిపడిన ప్రియాంక కంగారుగా మొహం పైకెత్తి చుట్టూ చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఎవరివో నవ్వులు మాత్రం ఆమెకు వినిపిస్తూ ఉన్నాయి. దానితో ఏదో అనుమానం రావడంతో అభి ముందు ఉన్న ల్యాప్టాప్ వైపు చూసింది ఆమె. అక్కడ దగ్గర దగ్గర ఒక 10 మంది వరకు ఆన్లైన్లో నవ్వుతూ కనిపించారు. వాళ్ళందరూ బిజినెస్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అవడంతో తల కొట్టేసినట్లు అనిపించింది ప్రియాంకకి. వెంటనే ఒక ఉదుటున అతని ఒడిలోంచి దిగి సారీ, ఐఎమ్ వెరీ సారీ అని అంటూ చెప్పి సిగ్గుతో ఇంకక్కడ ఉండలేక బెడ్రూమ్లోకి పరుగుపెట్టి చేతుల్లో దాచుకుంది ఆమె. అది చూసిన అభిరామ్ కూడా చిన్నగా నవ్వుకున్నాడు. ఓకే జెంటిల్మెన్, మీటింగ్ ఉద్దేశం ఏమిటో మీకు బాగా అర్థమైంది కదా. త్వరలోనే ఈ మార్పులు కంపెనీలో చేద్దాం అని అంటూ ఆ మీటింగ్ని క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి వచ్చాడు అభిరామ్. అప్పటికే తల మీద తలగడి పెట్టుకుని అయ్యో 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 ప్రియాంక, నీకు అసలు బుద్ధి లేదే. ఏం చేస్తున్నావో, ఎక్కడున్నావో, ఎలా చేస్తున్నావో తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఎంత నీ మొగుడైతే మాత్రం మరీ ఇంత చనువేంటే. ఇప్పుడు వాళ్ళందరి ముందు తల ఎలా ఎత్తుకుంటావు అని తనకి తానే తిట్టేసుకుంటూ సతమతమైపోతూ ఉంది ప్రియాంక. అది చూసిన అభికి మరింత నవ్వొచ్చింది. పిచ్చి పిల్ల అని అనుకుంటూ వెళ్ళి ఆమె పక్కన పడుకుని ఆమెని తన గుండెల మీదకి తెచ్చుకొని, ఎందుకే అంత ఇదైపోతున్నావు? నువ్వేమీ పరాయి వాళ్ళతో అలా ఏమీ చేయలేదు కదా. నీ భర్త దగ్గర నువ్వు ఎలా అయినా ఉండవచ్చు. ఏ టైంలో అయినా అతని ఒడిలో కూర్చోవచ్చు, జో కొట్టించుకోవచ్చు. దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఎవరికి నువ్వు సంజేసి చెప్పవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎవరి ముందు సిగ్గుతో తల వంచుకోవాల్సింది లేదు. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి హ్యాపీగా పడుకో. ఎప్పుడూ నేను నీ పక్కనే ఉంటాను కదా అని ఆమెని చిన్నగా జోకొడుతూ ఉన్నాడు అభిరామ్. ఆ సంఘటన గుర్తురాగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ప్రియాంక. ఎంత ప్రయత్నించినా
నీ ప్రేమని నేను మర్చిపోలేకపోతున్నాను అభి. నన్ను నేను కూడా అంత ప్రేమించుకోలేనేమో. నా మీద నువ్వు అంత ప్రేమని చూపించావు. ఆ ప్రేమని ఎలా మర్చిపోతాను? ఇలాంటి ప్రేమ నాకు దొరకాలి అంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని నా చేతులతో నేనే దూరం చేసుకుంటున్నానా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఒకసారి నువ్వు నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందో చెప్తే అంతా అయిపోతుంది. కానీ నువ్వు చెప్పవు. నువ్వు చెప్తావు అని ఎదురు చూస్తూ చూస్తూ ఇలానే రోజులు గడపడం నాకు చాలా కష్టంగా ఉందిరా. నీ ప్రేమ నేను చాలా చాలా మిస్ అయిపోతున్నాను. ఆ ప్రేమలో మరొకరు భాగస్వామి అవుతున్నారు అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను అభి. నా బాధ నీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు. ఏం జరుగుతుంది అభి? అసలు మన జీవితంలో ఏం జరుగుతుంది అని ఆమె అనుకుంటూ ఉండగా ఒక వేడి వేడి కాఫీ కప్ ఆమె ముందు ప్రత్యక్షమైంది. దానితో ఆ కాఫీ కప్పు వైపు ఒకసారి చూసి అది ఎవరు పంపించారో అర్థమవడంతో ఏ టైంలో నేను ఏం చేస్తానో నీకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దూరంగా ఉన్నా కూడా నన్ను కేరింగ్గా చూసుకుంటావు. మరి అలాంటప్పుడు ఒక్కసారి సారీ చెప్పడానికి ఏంటి నీ ప్రాబ్లం అని అనుకుంటూ ఆ కాఫీ అందుకుని తాగుతూ ఉంది ప్రియాంక. అప్పుడే ఆఫీస్లో ఏవో అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. దానితో అదిరిపడి ఏమిటా ఆ అరుపులు అన్నట్లు అభిరామ్ వైపు చూసింది ఆమె. అతను కూడా తన క్యాబిన్ నుండి బయటికి చూస్తూ ఆమెకి కనిపించాడు. బయట ఎవరో ఎవరినో బెదిరిస్తున్నట్లు పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అది గమనించి కంగారుగా తను చేస్తున్న పని అక్కడే పెట్టేసి బయటికి పరుగు తీస్తూ ఉన్నాడు అభిరామ్. అతని వెనకే ఏమైందో ఏంటో అనుకుంటూ ప్రియాంక కూడా బయటికి వెళ్ళింది. అక్కడ ఎవరో కీర్తనని బెదిరిస్తూ ఉన్నారు. ఆమెని ఇష్టం వచ్చినట్లు మాటలు అంటూ ఆమె జుట్టు పట్టుకుని గట్టిగా వెనక్కి లాగుతూ ఆమెతో చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్న స్టాఫ్ అంతా అది ఏదో సినిమా చూసినంత వింతగా చూస్తూ ఉన్నారు. అది చూసిన అభిరామ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఆవేశంగా అతని దగ్గరికి వెళ్ళి అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి ఒక్క తోపు తోశాడు అభిరామ్. దానితో వెనక్కి వెళ్ళి పడ్డాడు ఆ వ్యక్తి. అప్పటికే భయపడిపోయిన కీర్తన అలా అభి వచ్చి అతని నుండి తనని కాపాడడానికి తనకి అండగా నిలబడడంతో అతన్ని గట్టిగా హత్తుకుంది కీర్తన. అది చూసిన ప్రియాంకకి కాదు, ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకలాంటి చిన్న కరెంటు షాక్లా తగిలింది. కింద పడిన ఆ వ్యక్తి పైకి లేచి, ఓహో, వీడిని చూసుకునేనా నువ్వు అంతలా రెచ్చిపోతున్నావు? వీడేనా నీ వెనక ఉండి నిన్ను ఆడిస్తున్న హీరో అంటూ వంకరగా నవ్వుతూ ద్వంద్వ అర్థం వచ్చేలా ఆమెను అడుగుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ మాటతో అతని గుండెల మీద కాలు వేసి తన్ని సెక్యూరిటీ అంటూ గట్టిగా అరిచాడు అభిరామ్. దానితో సెక్యూరిటీ వాళ్ళు కంగారుగా లోపలికి వచ్చి అతన్ని బయటికి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. భయంతో తనని పట్టుకున్న కీర్తన వెన్ను నిమురుతూ, ఏమీ కాదు, నేనున్నాను కదా, ఎందుకు అంత భయం అంటూ ఆమెకి ధైర్యం చెప్పాడు అభిరామ్. అది చూస్తూ ఉన్న ప్రియాంకకి మరింత మండిపోతూ ఉంది. నువ్వు నన్నే కాదు, తనని కూడా అలాగే కేర్ చేస్తావన్నమాట అని మనసులో అనుకుని చైతు అని గట్టిగా అరిచింది ఆమె. అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన చైతన్య ఆమె అరుపుతో ఆమె దగ్గరికి వచ్చి ఏంటక్క అంటూనే భయంగా అడిగాడు. లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొడుతూ ఆఫీస్కి ఎవరు వస్తున్నారో ఎలాంటి వాళ్ళు వస్తున్నారో చూసుకునే పని లేదా? ప్రతి అడ్డమైన వాళ్ళని ఆఫీస్లోకి ఎవరు ఎలా చేస్తున్నారు? సెక్యూరిటీ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇలా అవుటర్స్ని వర్క్ జరిగే ప్లేస్లోకి ఎలా చేయకూడదని తెలీదా మీకు అంటూ అరిచింది ప్రియాంక. ఆ మాటతో ఏడుపు మొహం పెట్టుకుని ఆమె వైపు చూస్తూ, నీ మొగుడు వేరే దాన్ని కౌగిలించుకుంటే నేనేం చేయనే, నా చెంప ఇలా పగలగొట్టావు? ఇందాక ఎవరినో చూశాను అని అది నా మొహం మీద కాఫీ కొట్టింది. ఇప్పుడు ఎవరో ఎవరినో కౌగిలించుకున్నారు అని నువ్వు నా చెంప పగిలేలా కొట్టావు.
ఈరోజు ఎవరి మోహం చూశానో తెలియదు కానీ సిక్స్ల మీద సిక్స్లు పడుతూనే ఉన్నాయి. సాయంత్రానికి నేను ఉంటానో పైకి పోతానో అని మనసులో అనుకుని నేను చూస్తానక్క. వాడిని ఎవరు ఎలో చేశారో నేను చూస్తానక్క. మీరు మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అంటూ అక్కడ ఉన్న వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేశాడు చైతన్య. ప్రియాంక అతని చెంప పగలగొట్టిన వెంటనే అభిరామ్కి దూరంగా జరిగిన కీర్తన కూడా అక్కడ అంతమంది ముందు ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తూ ఉండడంతో తన వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. దాంతో సీరియస్గా అభిరామ్ వైపు చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళింది ప్రియాంక. ఎప్పట్లాగానే ఆ విషయాన్ని కూడా చాలా లైట్ తీసుకుంటూ ఆమె చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె వెనకే వెళ్ళాడు అభిరామ్. పగిలిన చెంప మీద చేయి పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్న చైతన్య దగ్గరికి వచ్చి, చేతు, ఇంకా ఇదంతా అనవసరం. అసలు మనం ఇంత టైం వేస్ట్ చేయడం నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మనం వాళ్ళని ఎంతగా కలపాలని ప్రయత్నించినా కూడా ఆ కీర్తన వాళ్ళని కావాలనే విడదీస్తుందేమో అన్న అనుమానం వచ్చేస్తుంది. ఆమె కావాలని ఇదంతా చేస్తుందో అనుకోకుండా జరుగుతుందో నాకు క్లారిటీ కావాలి. ముందు తనతో మాట్లాడదాం పదా అంటూ అతని చెయ్యి పట్టుకుని ఆవేశంగా తనతో తీసుకుని వెళుతూ ఉంది నిత్య. చైతన్యకి కూడా ఆమె చెప్పింది 100% కరెక్ట్ అనిపించడంతో ఇంకేమీ మాట్లాడకుండా ఆమెతో వెళుతూ ఉన్నాడు. క్యాబిన్లోకి వచ్చిన అభిరామ్ వైపు చాలా సీరియస్గా చూస్తూ, అయిపోయాయా తమరి ఓదార్పు యాత్రలు అంటూ తన ఐబ్రోస్ పైకి ఎత్తి అతని వైపు కోపంగా చూస్తూ అడిగింది ప్రియాంక. ఆ మాటతో ఆమె వైపు ఒక చూపు చూసి, హా, అక్కడ అయిపోయాయి, ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పు, అక్కడ బ్రేక్ ఇచ్చిన వాటిని ఇక్కడ కంటిన్యూ చేస్తా అన్నాడు అభిరామ్. ఆ మాటతో సీరియస్గా అతని వైపు ఒక చూపు చూసింది ప్రియాంక. ఆ చూపు చూసి గుండె మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ, అబ్బా, నువ్వు మరీ అంత డెడ్లీ ఐస్తో అలా నా వైపు చూడకే బాబు. ఇప్పుడు నేను టెంప్ట్ అయ్యి ఏదైనా చేశాను అంటే ఈ ఆఫీస్ రూమ్ కాస్త మన బెడ్రూమ్ అయిపోతుంది. తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా కూడా ఉపయోగం ఉండదు అంటూ చిలిపిగా ఆమె వైపు చూస్తూ చెప్పాడు అభిరామ్. ఆ మాటతో మళ్ళీ కొత్తగా అవ్వాలా? ఆల్రెడీ మీరు ఇక్కడ చేస్తున్న పని అదే కదా. కాకపోతే పెళ్ళంతో చేయవలసింది ప్రియురాలుతో చేస్తున్నారు. అంతే కదా తేడా? విసుగ్గా అతన్ని చూస్తూ అంది ప్రియాంక. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, కళ్ళ ముందు కనిపించినవన్నీ నిజాలు కాదు ప్రియాంక. మనసుతో చూడు, అసలు నిజమేంటో నీకే తెలుస్తుంది. అయినా పెళ్ళి అనే బంధం నమ్మకం మీద ఏర్పడుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. కానీ నీ ప్రవర్తన చూస్తూ ఉంటే అసలు మనది పవిత్రమైన వివాహ బంధమేనా అన్న అనుమానం నాకే వస్తుంది అన్నాడు అభిరామ్. ఇంకే, అనుమానం వచ్చింది కదా, ఇంకెందుకు, పూర్తిగా నన్ను వదిలేసి దాంతో సెటిల్ అయిపో. నీకు కూడా అది హ్యాపీయే కదా అని వంకరిగా అంది ప్రియాంక. ఆ మాటకి అసహనంగా ఫీల్ అవుతూ, కుదిరితే నిజమేంటి అని ఆలోచించు, లేదు అంటే మూసుకుని నీ పనేదో నువ్వు చూసుకో. అంతే తప్ప మరో ఆడపిల్ల మీద నింద వేసి మా మధ్య లేని సంబంధాన్ని అంటగట్టే హక్కు నీకు లేదు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని సీరియస్గా చెప్పి తన చైర్లోకి వెళ్ళి కూర్చున్నాడు అభిరామ్. కొరకొర అతని వైపు చూస్తూ, నమ్మకం ఉండాలంట, నమ్మకం అంటే నేను నమ్మకం లేకుండానే ఈయన గారితో కలిసి కాపురం చేశాను అనుకుంటున్నాడా ఏంటి? ఈయన గారు మాత్రం అందరి మీద నమ్మకం ఉంచి ఏదో ప్రసాదం పంచినట్లు తన ఓదార్పు పంచుతాడా? నేను మాత్రం ఆయన చేసే పనులను అనుమానించకుండా, నిలదీసి అడగకుండా మీరు ఏం చేసినా అదే న్యాయమండి, అందులో సత్యం ఉంది అంటూ ఈయన గారు వెనక 2 చెక్కలు తీసుకుని భజన చేసుకుంటూ తిరగాల. అరే, పెళ్ళాం అలిగి పుట్టింటికి వెళ్ళింది, వెళ్ళి సారీ చెప్దాం, కాస్త బతిమలాడదాం, ఏదో ఒకటి చేసి ఇంటికి తీసుకువద్దాం. నా తప్పు లేకపోయినా సరే ఆ క్షమాపణ ఏదో చెప్పేసి క్షమించమని కాళ్ళు పట్టుకునైనా సరే అది కనికరించే వరకు దాని కాళ్ళ దగ్గరే పడుందాం అని ఏమాత్రం లేదు. కానీ
నమ్మకం ఉంచాలి అని క్లాసులు పీకడానికి మాత్రం ఆ నోరొచ్చేస్తుంది. చిచి అని అనుకుంటూ మనసులోనే తిట్టుకుంటూ ఉంది ప్రియాంక. అప్పటి వరకు కష్టంగా ఆమె చూపులు భరించిన అభిరామ్ ఇంకా వాటిని భరించే ఓపిక లేకపోవడంతో సీరియస్గా ఆమె వైపు చూసి, నన్ను మనసులో తిట్టుకోవడం పక్కన పెట్టి ముందు వర్క్ సంగతి చూడు. నీకు నన్ను తిట్టుకోవడానికి మన జీవితకాల సమయం ఉంది, కానీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి పెద్దగా సమయం లేదు. సాయంత్రం వరకు మాత్రమే వాళ్ళు మనకి టైం ఇచ్చారు. ఈ లోపల అది కంప్లీట్ చేయకపోతే ప్రాజెక్ట్ పోవడంతో పాటు ఆ కంపెనీ వాళ్ళు మన కంపెనీ మీద పెట్టుకున్న నమ్మకం కూడా దెబ్బతింటుంది. కాబట్టి త్వరగా ఆ పనేదో చూడు అన్నాడు అభిరామ్. దేవుడా, ఇక్కడ కూడా నమ్మకమేనా అని మనసులో అసహనంగా అనుకుంటూ వర్క్ మీద దృష్టి పెట్టింది ఆమె. సీరియస్గా తన ముందు ఉన్న కీర్తనని చూస్తూ ఉన్నారు చైతన్య ఇంకా నిత్య. వారి వైపు అసహనంగా చూస్తూ, ఏం కావాలి? వర్క్ టైంలో వచ్చి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ అడిగింది కీర్తన. నిజం కావాలి సీరియస్గా అన్నాడు చైతన్య. ఏ నిజం? ఇప్పుడు వచ్చిన అతను ఎవరు, ఏంటి, నీకేమవుతాడు, ఎందుకు అలా నిన్ను కొడుతూ తిడుతున్నాడు, ఇదేనా మీరు అడగాలి అనుకుంటున్న నిజం, నా నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్న నిజం అంటూ అడిగింది కీర్తన. అది నీ పర్సనల్ విషయం, దానితో మాకు సంబంధం ఏమిటి? ఏదైనా హెల్ప్ కావాలి అంటే చేతనైతే చేస్తాం, అంతే తప్ప నీ పర్సనల్ విషయాల్లో కలగజేసుకుని అతని గురించి నీ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మాకేమీ లేదు అసహనంగా అంది నిత్య. అయితే మరి మీకు ఏ నిజం తెలియాలి అంటూ అడిగింది కీర్తన. నువ్వు మళ్ళీ మా బావ జీవితంలోకి ఎందుకు వచ్చావో తెలియాలి అంటూ అడిగాడు చైతన్య. అది నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదనుకుంటా అంది కీర్తన. కాది కానీ తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. నువ్వు చెప్పే దాని మీదే నా అక్క జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి నువ్వు చెప్పే వరకు నేను వదిలిపెట్టను కోపంగా అన్నాడు చైతన్య. ఆ మాటతో 2 నిమిషాలు ఆలోచించి, మామూలుగా అయితే ఈ విషయం గురించి మీకు చెప్పవలసిన అవసరం, మీతో డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. కానీ మీ అక్క జీవితం అంటున్నారు కాబట్టి, నా వల్ల ఒక ఆడపిల్ల తన భర్తకి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నాను. నిజానికి ఆ రోజు మీ అక్క చూసింది నిజమే, అయినా తను అనుకుంటున్నది నిజం కాదు. తను మమ్మల్ని చూస్తున్న దృష్టి అస్సలు నిజం కాదు అని కీర్తన అనడంతో, అబ్బా, ఇందాకటి నుంచి చూస్తున్నాను నిజం 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 అంటూ లాగుతూనే ఉన్నారు. ఆ మాట వింటూ ఉంటే చిరాకు వస్తుంది. అసలు ఏం జరిగిందో ముందు అది చెప్పండి. మీరు ఆ టైంకి ఆయన గారింట్లో ఎందుకు ఉన్నారు? అది ఆ పొజిషన్లో ఆ విషయం మాత్రం చెప్పండి చాలు. అంతకు మించిన ఏ విషయం కూడా మాకు అవసరం లేదు అంటూ విసుక్కుంది నిత్య. ఆమె అలా రెచ్చిపోవడంతో ఆమె వైపు కోపంగా చూస్తూ, ఈ విషయంతో నీకు కూడా సంబంధం లేదు. అసలు నువ్వెవరని నీకు నేను చెప్పడానికి? చైతన్య అంటే ప్రియాంక తమ్ముడు కాబట్టి అతనికి చెప్తాను, కానీ ఆ కుటుంబంతో కానీ ప్రియాంకతో కానీ అభిరామ్తో కానీ ఏ సంబంధం లేని నీతో ఏ విషయం చెప్పవలసిన అవసరం నాకు లేదు. అసలు నువ్వు ఇక్కడ ఉంటే ఈ టాపిక్ గురించి కూడా నేను మాట్లాడను సూటిగా ఆమెను చూస్తూనే చెప్పింది కీర్తన. ఆ మాటతో ఉడికిపోతూ, ఏంటి ఏంటి నాకు సంబంధం లేదా? నాకు సంబంధం లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చైతన్య తనేమంటుందో చూసావా? నాకు నాకు సంబంధం లేదు అంటుంది. అసలు అలా ఎలా అంటుంది చెప్పు, ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు. నేను నీకేమవుతానో, ఆ ఫ్యామిలీకి నాకు ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడే ఇక్కడే ఈమె కళ్ళ ముందే చెప్పాలి. ఈమెకి ఆ నిజం చెప్పి ఈమె కళ్ళు తెరిపించాలి. చెప్పు అంటూ చిటికలు వేస్తూ ఆవేశపడుతూ ఉంది నిత్య. అబ్బా నిత్య, సౌండ్ చేయకు. తను చెప్తుంది కదా నువ్వు ఉంటే ఏ విషయం చెప్పనని. ఇంకా ఇక్కడే ఉంటూ ఆ ఓవర్ యాక్షన్ ఏంటి? ముందు బయటికి వెళ్ళు, అక్కడ వెయిట్ చేయి, నేను వస్తాను అన్నాడు చైతన్య.
ఆ మాటతో నోరు తెరుచుకుని అతని వైపు బొమ్మలా చూస్తూ ఉండిపోయింది నిత్య. ఆమె వైపు అసహనంగా చూసి, ఇంకా నిలబడి ఇక్కడేం చేస్తావు? నడువు, నడువు బయటికి అంటూ ఆమె భుజం పట్టుకుని మరీ ఆ క్యాబిన్ బయటికి తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టి డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చాడు చైతన్య. అది చూసి చిన్నగా నవ్వుకుంది కీర్తన. అప్పుడే షాక్ నుండి తేరుకున్న నిత్య, సచ్చినోడా, అదేదో చెప్తాను అంది అని ప్రాణంగా ప్రేమించిన నన్ను, ఏంటి ప్రాణంగా ప్రేమించిన నన్ను బయటికి పంపిస్తావు కదూ? నువ్వు రారా బయటికి. నీ తల రోట్లో వేసి రోటి పచ్చడి చేయకపోతే నా పేరు నిత్యానే కాదు అని మనసులో శపథం చేసుకుని అతను వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఆ క్యాబిన్ ముందే అటూ ఇటూ టెన్షన్గా తిరుగుతూ ఉంది ఆమె. వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు చెప్పండి మేడం, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ టైంలో మీరు మా బావ దగ్గర ఎందుకున్నారు అంటూ మళ్ళీ అడిగాడు చైతన్య. ఆ మాటతో ఆ రోజు ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుంది కీర్తన. ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ రాకపోవడంతో నీరసంగా ఇంటికి వచ్చిన కీర్తనకి ఎప్పుడూ ఎదురు వచ్చి ఆప్యాయంగా పలకరించే తల్లి ఆ రోజు ఎదురు రాలేదు. తను కూడా అప్సెట్ మూడ్లో ఉండడంతో ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ ఇంటి బయట ఎవరివో కొన్ని కేకలు, అరుపులు వినిపిస్తూ ఉండడంతో అదిరిపడి అటువైపు చూసి అవి ఎవరివో బాగా తెలిసిన గొంతు అవడంతో అసహనంగా ఫీల్ అవుతూ మళ్ళీ వచ్చేసినట్లున్నాడు. రోజు వీడితో చాలా పెద్ద నసైపోయింది. వీడు మావయ్య కాదు, బ్రహ్మ రాక్షసుడిలా కాల్చుకు తినేస్తున్నాడు. సొంత అక్క మేనకోళ్ళని కూడా లేదు. డబ్బుల కోసమే పుట్టినట్లున్నాడు వెధవ అని తిట్టుకుంటూ, హమ్, మళ్ళీ వచ్చినట్లున్నాడు అమ్మా. వాడికి గట్టిగా చెప్పమ్మా, నేను వాడిని పెళ్లి చేసుకోవడం కుదరదు, ఎలా అయినా వాడి దగ్గర తీసుకున్న డబ్బులు కట్టేస్తాను అని వాడికి అర్థమయ్యేలా చెప్పి పంపించమ్మా అంటూ అరిచింది కీర్తన. ఆ అరుపులకి అటువైపు నుంచి ఏ సమాధానం రాలేదు. దానితో, అమ్మా ఏం చేస్తున్నావు, వాడు బయట రచ్చ చేస్తున్నాడు అంటూ మరింత గట్టిగా అరిచింది కీర్తన. అయినా కూడా ఆమెకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఏదో అనుమానం వచ్చి అమ్మా అంటూ వెతుక్కుంటూ అటువైపు వెళ్ళిన ఆమెకి కిచెన్లో పడి ఉన్న వాళ్ళమ్మ కనిపించింది. ఆమెను అలా చూసి ఒక్క క్షణం షాక్ అయిన కీర్తన హమా హమా అంటూ అరుస్తూ ఆమెను ఒడిలోకి తీసుకుని లేపడానికి ప్రయత్నించింది. కానీ ఆమె లెగలేదు. దానితో కంగారు వచ్చేసి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి కంగారుగా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళింది. బయట వాళ్ళ మావయ్య ఇష్టం వచ్చినట్లు మాటలు అంటూ వాళ్ళిద్దరినీ కూడా తన నోటికి వచ్చినట్లు తిడుతూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి మావయ్య, మావయ్య అమ్మ కిందకి పడిపోయింది, ఏం జరిగిందో తెలియడం లేదు, ఎంత లేపినా లెగడం లేదు, ఒకసారి రామామయ్య, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళదాం అంటూ అర్ధిచ్చినట్లు పిలిచింది ఆమె. అమ్మో, ఇప్పుడు ఆ ముసలిది పోతే దానికి అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టుకోవాలి, నాకెందుకు వచ్చిన గొడవ, మెల్లిగా సైడ్ అయిపోతే బెటర్ అని మనసులో అనుకున్నాడో ఏమో. ఇప్పుడే ఇప్పుడే నేను వెళ్ళి ఆటోని పిలుచుకు వస్తాను, నువ్వు అమ్మ దగ్గర ఉండు, జాగ్రత్తగా చూసుకో అంటూ అక్కడ నుంచి జంప్ అయిపోయాడు అతను. అతను వెళ్ళిన 15 నిమిషాలకి అక్కడికి అంబులెన్స్ వచ్చింది. అందులో తల్లిని ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కీర్తన. అక్కడ ఆమెకి చిన్నగా హార్ట్ అటాక్ వచ్చిందని వెంటనే సర్జరీ చేయాలి అంటూ చెప్పాడు డాక్టర్. దానితో కీర్తన నెత్తి మీద పిడుగు పట్టినట్లు అయ్యింది. ఇప్పుడు సర్జరీ కోసం డబ్బులు నేను ఎక్కడి నుంచి తేవాలి అని అనుకుంటూ సహాయం చేసేవారి కోసం ఆమె రోడ్డు మీద పడింది. అలా తెలిసిన ప్రతి వారిని సహాయం చేయమంటూ అడిగి చూసింది. కానీ ఎవరు ఆమెకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దానితో ఏం చేయాలో తెలియక అలా రోడ్డు మీద నడుస్తూ ఉన్న ఆమె కంటి నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆ కన్నీటి వల్ల ఎదురుగా కనిపిస్తూ ఉన్న దారి మెల్లిగా మసకబారుతుంది. కన్న తల్లిని కాపాడుకోలేని తన జీవితం వ్యర్థం అని ఆమె మనసు విలవిలలాడిపోతుంది. అప్పుడే ఒక కారు వచ్చి ఆమెను ఢీకొట్టింది. అప్పుడు మూసిన కళ్ళు మళ్ళీ తెరిచి చూసేసరికి 2 గంటల సమయం పట్టేసింది. మసగ్గా కనిపిస్తున్న తన కళ్ళని ఒకసారి నులుముకుని
సరిగ్గా చూసింది కీర్తన. ఆమె కళ్ళ ముందు ఒక అబ్బాయి రూపం. వేడివేడిగా కాఫీ సిప్ చేస్తూ కనిపించాడు అభిరామ్. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతను తన కంటికి కనిపించడంతో అదిరిపడింది ఆమె. అభి అని ఆమె చిన్నగా పిలిచిన పిలుపుకి రియాక్ట్ అయిన అభిరామ్ ఆమె దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంది, ఓకేనా అంటూ అడిగాడు. హా అంటూ లేచి సోఫాలో కూర్చుంది ఆమె. కాఫీ అంటూ ఆఫర్ చేశాడు అభిరామ్. అతని మాటకి చిన్నగా తల ఊపింది కీర్తన. దాంతో ఒక వేడివేడి కాఫీ కప్ తీసుకువచ్చి ఆమె చేతుల్లో పెట్టాడు అభిరామ్. దానివైపు దీక్షణంగా చూస్తూ అలానే మౌనంగా ఉండిపోయింది ఆమె. ఆమె మొహంలో కనిపిస్తూ ఉన్న ఆ బాధ అతనికి క్లియర్గా తెలుస్తూ ఉండడంతో, ఏం జరిగింది, ఏమైనా సీరియస్ ఇష్యూనా అంటూ అడిగాడు అభిరామ్. ఏమీ లేదు అని ఆమె మాట దాటైపోయింది. దానితో ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, ఏమీ లేదు అని చెప్పినంత మాత్రాన నమ్మేస్తాను అని ఎలా అనుకుంటున్నావు నువ్వు? నా గురించి నీకు బాగా తెలుసు కదా! మరి తెలిసి కూడా అబద్ధం చెప్పాలని ఎలా అనిపిస్తుంది అంటూ అడిగాడు అభిరామ్. దాంతో అతని వైపు సూటిగా చూసిన ఆమెకి కన్నీళ్ళు ఆగలేదు. జరిగిందంతా వివరంగా చెప్పింది. అదంతా విని, ఇంతేనా, దీనికోసమే చచ్చిపోదాం అనుకుంటున్నావా అంటూ సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు అభిరామ్. ఏమో, అమ్మని కాపాడుకోలేని జీవితం అనవసరం అనిపించింది అభి. అందుకే హారన్ వినిపిస్తూ ఉన్నా కూడా ఏమాత్రం పక్కకు తప్పుకోవాలి అనిపించలేదు. పోతే బాగుండును, అమ్మ కన్నా ముందు నేనే చనిపోయాను అన్న ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే మనసులో ఉండిపోయేది కదా. ఆమెకి వైద్యం చేయించలేక చంపుకున్నాను అన్న ఫీలింగ్ మీద ఇది చాలా బెటరే కదా, నిర్లిప్తంగా చెప్పింది కీర్తన. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ, కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండేదానివి కీర్తన. ఎవరికీ భయపడకుండా డేరింగ్ అండ్ డాషింగ్గా, యునో, లెక్చరర్తో మాట్లాడేటప్పుడు కూడా నీలో ఏ బెరుకు కనిపించేది కాదు. నీలో ఆ క్వాలిటీస్ చూసే నేను నిన్ను ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నేను ఇష్టపడింది నిన్నా, ఇంత పిరికి అమ్మాయినా అనిపిస్తుంది అని అంటూ తన ఫోన్ తీసుకుని, మీ అమ్మగారు ఉన్నది ఏ హాస్పిటల్ అని అడిగాడు అభిరామ్. హాస్పిటల్ పేరు చెప్పింది కీర్తన. అతనికి చెప్పకూడదు అని ఉన్నా కూడా ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి ఆమెది. దాంతో ఆ హాస్పిటల్కి కాల్ చేసి, ఆపరేషన్కి కావాల్సిన అమౌంట్ అంతా క్లియర్ చేస్తాను, వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి అంటూ ఆర్డర్ వేశాడు అభిరామ్. అతను అలా చేయడంతో కృతజ్ఞతగా అతని వైపు చూస్తూ ఉన్న కీర్తన కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. అవి చూసి, నాకు ఇలా ఏడ్చే అమ్మాయిలు అంటే అసలు ఇష్టం ఉండదు కీర్తన. ప్లీజ్ ఆ కన్నీళ్లు తుడుచుకో. ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపించిన నువ్వు ఇంత దీనంగా ఉండడం నేను అసలు భరించలేను అని అంటూ ఒక టిష్యూ పేపర్ ఆమెకిచ్చి, అలానే రేపటి నుంచి నువ్వు నా కంపెనీలోనే జాబ్ చేస్తున్నావు అంటూ చెప్పాడు అభిరామ్. ఆ మాటకి మరింత ఎమోషనల్ అయిన కీర్తన తన బాధని కన్నీళ్ళని తనలో దాచుకోలేక ఒక్కసారిగా వెళ్ళి అతన్ని హత్తుకుంది. అతనికి ఎలా కృతజ్ఞత చెప్పాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఆమె వెన్ను నిమురుతూ, చెప్పాను కదా, జాబ్ దొరికితే కష్టాలు తీరిపోతాయి అని. ఇప్పుడు కష్టాలు తీరిపోయాక కూడా ఏడవడం ఏమిటి అంటూ ఓదారుస్తూ ఉన్నాడు అభిరామ్. అదే సమయంలో సర్ప్రైజ్ అంటూ లోపలికి వచ్చింది ప్రియాంక. అలా జరిగిందంతా మొత్తం అతనికి వివరించి చెప్పింది కీర్తన. అది విన్న చైతన్య, సరిపోయింది, నీకు నీ కష్టాలు తీర్చడానికి మహావీరుడిలా డబ్బులు కట్టిన మా బావ తనకి తెలియకుండానే తను కష్టాల్లో పడ్డాడనమాట. ఈ విషయం తెలియక ఆ తింగరది ఇంకా మా బావకి ఎంతో సీనుంది అని ఊహించేసుకుని లేనిపోని సంబంధాలు అతనికి అంటగట్టేసి అది అపోహలో బ్రతికేస్తుంది. ఈ విషయం తెలిస్తే పాపం ఏమైపోతుందో ఏంటో, పిచ్చిది. తన ఊహలో 50% కూడా అతను అందుకోలేకపోయాడు అని బెంగ పెట్టేసుకుంటుందేమో అని మనసులో అనుకుని, సరే సిస్టర్, మీ ఇద్దరికీ మిమ్మల్ని చూసి ఉడుక్కుపోతున్న దాన్ని చూసి
మీ ఇద్దరి మధ్య ఏదో పెద్ద వీర ప్రేమ గాథే నడుస్తుంది అని చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ సెంటిమెంటల్ డ్రామా తప్ప ఏమీ లేదు అని తెలిసిన తర్వాత అనవసరంగా టైం వేస్ట్ చేశాను అనిపిస్తుంది. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం ఆ తింగరదానికి చెప్పి, నీ మొగుడికి అంత సీన్ లేదే, ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకు అంటూ మూసుకుపోయిన దాని కళ్ళు తెరిపించాలి. వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు చైతన్య. అప్పుడు జరిగింది తెలియడం వలన చైతన్య కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. అది ఎందుకు అన్నది అతనికి కూడా ఏమాత్రం అర్థం కావడం లేదు. బహుశా అభిరామ్ గురించి చాలా గొప్పగా ఊహించేసుకుని అతను తన అంచనాలన్నీ చేరుకోలేకపోయాడు అన్న దిగులేమో అది. ఇంత ఇన్నోసెంట్ పర్సన్ అయిన బావని పట్టుకుని అక్క ఎన్నేసి మాటలంది. అమ్మ అయితే ఇంకా ఎక్కువే అంది. ఇద్దరిని విడదీసేదాకా వెళ్ళిపోయింది కదా. అసలు ఇందులో ఏముంది విడిపోవడానికి? ఒక్క 5 నిమిషాలు ఇద్దరిని ఎదురు బదురు కూర్చోబెట్టి ఏం జరిగింది అని పెద్దరికంగా అడిగితే తెలిసిపోయే విషయానికి ఇంత సీన్ చేసి, ఇంత కథ నడిపించి, ఇంతెంత సూక్తులు చెప్పారు అని అతను అనుకుంటూ ఉండగా అతని కాలుకి ఏదో అడ్డుపడడంతో తూరి అతను ముందుకు పడ్డాడు. హబ్బా! చచ్చాను దేవుడా అని విరిగిపోయింది అని అనుకుంటున్న తన నడుం పట్టుకుని మూలుగుతూ సహాయం కోసం కళ్ళు పైకి ఎత్తి చూసిన అతనికి చేతులు ఫోల్డ్ చేసుకుని అతని వైపు చాలా సీరియస్గా చూస్తూ కనిపించింది నిత్య. ఆమెని అక్కడ ఆ విధంగా చూడంగానే ఏదో తెలియని ప్రశాంతత మనసుకు వచ్చి, నా నడుం విరిగిపోయినా పర్వాలేదులే, ఇది నాకు ఆసరాగా ఉంటుంది కదా అని మనసులో అనుకుని, అబ్బా ఎవరో దొంగ మొహం ఎదవలు నా కాలికి వాళ్ళ కాలు అడ్డు పెట్టారు నిత్య, పడిపోయానే, కొంచెం చెయ్యిచ్చి పుణ్యం కట్టుకోవే, పైకి లెగుస్తాను అంటూ తన చేతిని ముందుకు చాపాడు చైతన్య. ఓ అవునా అని అంటూ అతని చేతిని తన చేతి దగ్గరకంటా తీసుకువచ్చి, అయ్యో మర్చిపోయాను, నేను మీకేమీ కాను, మీకు నాకు ఏ సంబంధమూ లేదు, అలాంటప్పుడు మీకు చెయ్యిచ్చి పైకి లేపి నిలబెట్టవలసిన అవసరం నాకేమీ లేదు కదా సార్. సో మీ కష్టమేదో మీరే పడి లేచి నిలబడండి అని చెప్పి తన చేతిని వెనక్కి తీసేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ ఏదో గుర్తు రావడంతో వెనక్కి వచ్చి, అన్నట్లు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇందాక మీ కాలికి ఎవరో దొంగ మొహం వెధవల కాలు అడ్డుపడింది అన్నారు కదా, ఆ మొహం మరెవరిదో కాదు, నాదే, బాగుందా అని చిన్న స్మైల్ అతనికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిత్య. వెళుతున్న ఆమె వైపు చూసి, దీని మనోభావాలు బాగా దెబ్బతిన్నట్లున్నాయి, ప్రతి మాట గుర్తు పెట్టుకుని నన్ను గుచ్చి గుచ్చి చంపంతే ఈసారి వదలదుగా అని మనసులో అనుకుని కష్టంగా పైకి లేచి బెణికిన తాను కాలుని కుంటుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు చైతన్య. లంచ్ టైం అవడంతో పక్కన ఉన్న అభిరామ్ వైపు చూసింది ప్రియాంక. అసలు టైం అనేది ఒకటి ఉంటుంది అన్నది కూడా గుర్తులేనంతగా తన సిస్టంలో తల దూర్చేసి చాలా సీరియస్గా తన వర్క్లో బాగా లీనమైపోయాడు అభిరామ్. అది చూసి, టైం ఎంత అవుతుందో తెలుస్తుందా అని అడిగింది ప్రియాంక. హా, తెలుస్తుంది, లంచ్ టైమే కదా, వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు అంటూ అడిగాడు అభిరామ్. నేను పర్మిషన్ అడగడం లేదు, గుర్తు చేస్తున్నాను, అది నాకు మాత్రమే కాదు మీకు కూడా లంచ్ టైమే కదా అంది ప్రియాంక. గుర్తు ఉంది, బట్ టైం లేదు, ఈ వర్క్ ఫినిష్ చేయాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకు టైం ఉంటే కొంచెం తినిపించవచ్చు కదా, చాలా ఆకలిగా ఉంది అన్నాడు అభిరామ్. ఆ మాటతో అదిరిపడి అతని వైపు చూస్తూ, ఏం పాపం, తమరి ప్రియురాలికి టైం లేదంటనా తినిపించడానికి అంటూ అడిగింది ప్రియాంక. ఉన్నా కూడా తనతో తినిపించుకునే మూడ్ నాకు లేదు, అయినా ఎందుకు, ఎప్పుడో గతంలో కలిసిపోయిన వాటిని తవ్వి మళ్ళీ బయటికి తీసుకువచ్చి నాకు గుర్తు చేయాలి అని చూస్తున్నావు, నువ్విలా ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున అవి మిస్ అయిపోయాను, మళ్ళీ అవి కావాలి అన్న ఫీలింగ్ నా మనసులో కలుగుతుంది, ఆ తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళాను అంటే మళ్ళీ తిరిగి రాను, గుర్తుపెట్టుకో,
చిన్న సైజు వార్నింగ్ టోన్లో చెప్పాడు అభిరామ్. ఆ మాటతో మరింత ఒళ్ళు మండిపోవడంతో, మంచిది, వెళ్ళి దాన్ని తినిపించమనండి, నాకెందుకొచ్చిన దురద అంటూ కోపంగా చెప్పి అక్కడి నుంచి పౌరుషంగా వెళ్ళిపోతూ ఉంది ప్రియాంక. కానీ ఆమె మనసులో మాత్రం అతను ఆకలిగా ఉంది అన్న మాట పదే పదే మెదులుతూ ఉంది. అలా క్యాంటీన్లోకి వెళ్ళిన ఆమె తనకి కావలసిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. అది రాగానే ఒక ముద్ద నోటి దగ్గర పెట్టుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆమె మనసు ఆమెకి చెప్పే మాట అభిరామ్ అక్కడ ఆకలితో ఉన్నాడు అని. ఆ ఆలోచనలోనే మనసులో పదే పదే మెదిలిపోతూ ఉండడంతో ఆ ఫుడ్ ఆమెకి అస్సలు సహించలేదు. పాపం ఎంత ఆకలిగా ఉందో. అడిగాడు కదా, ఏంటో కొంచెం పెడితే ఏమైపోతుంది? ఇలా భోజనం పెట్టినంత మాత్రాన నేను తనని క్షమించేసినట్లేనా? తను తప్పు చేయనట్లేనా? కాదు కదా! తను తప్పు చేశాడు. ఆ తప్పుకి క్షమాపణ అడిగే వరకు నేను కరిగేదే లేదు. కానీ నోరు తెరిచి ఆకలి వేస్తుంది అని అడిగినా తనకి భోజనం పెట్టకుండా నేను తింటే అస్సలు నాకు మనశ్శాంతిగా ఉండదు. కొంచెం పెడదాం, పోయిందేముంది, తన ఆకలి తీరుతుంది అంతే కదా అని అనుకుంటూ ఆ ప్లేట్ అలానే తీసుకుని అతని క్యాబిన్లోకి వెళ్ళింది ఆమె. అప్పటికి కూడా అతను వర్క్ చేస్తూనే ఉన్నాడు. దానితో భారంగా శ్వాస తీసుకుని వదిలి అతని దగ్గరికి వెళ్ళి ఒక స్పూన్తో రైస్ తీసి అతని నోటి దగ్గర పెట్టి తినండి అంది ఆమె. అసహనంగా ఫీల్ అవుతూ, నీకు తెలుసు కదా ప్రియా, ఇలా స్పూన్తో తినడం నాకు అస్సలు ఇష్టం లేదు అని. నార్మల్గా పెట్టు. అయినా నీ చేతికి ఏమైంది? బాగానే ఉంది కదా, పెట్టొచ్చు కదా అంటూ విసుక్కున్నాడు అభిరామ్. సచ్చినోడా, అయ్యో పాపం అని తినిపించడానికి వచ్చిందే కాకుండా స్పూన్తో నచ్చదు, చేత్తో పెట్టు అంటూ ఆర్డర్లేంట్రా ఇడియట్ అని అతన్ని మనసులో తిట్టుకుంటూనే ఆ స్పూన్ పక్కన పెట్టేసి చేతితో అతనికి భోజనం పెడుతూ ఉంది ఆమె. ఆమె అంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అభిరామ్ మనసుకి. అందుకే ఆమె ఏం పెట్టినా కూడా వద్దు అనకుండా పెట్టింది పెట్టినట్లు తినేస్తూ ఉన్నాడు అతను. అదే సమయంలో ఏదో వర్క్ ఉండడంతో ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడుగుతూ లోపలికి వచ్చిన కీర్తన రైస్ని కర్రీతో కలుపుతూ ఉన్న ప్రియాంకని చూసి ఒక క్షణం షాక్ అయింది. ఇదేంటి ఈ కర్రీ రైస్లో కలుపుతుంది అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా అలా కలిపిన ముద్దని అభిరామ్ నోటి దగ్గర పెడుతూ ఉంది ప్రియాంక. అది చూసి వెంటనే రియాక్ట్ అయిన కీర్తన మేడం వద్దు అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె అలా చొరవ తీసుకుని తన చేతిని పట్టుకోవడంతో ప్రియాంక కోపంగా ఆమె వైపు చూడగా అయోమయంగా ఆమెను చూస్తూ ఏమైంది, ఎందుకు వద్దంటున్నావు అంటూ అడిగాడు అభిరామ్. అది అది ఏమీ లేదు సార్, మీకు ఈ కర్రీ అంటే అస్సలు నచ్చదు కదా. మీకు నచ్చంది ఏదైనా మీకు తినిపిస్తే వాంతింగ్స్ అయిపోతాయి కదా. మరి ఆ విషయం మర్చిపోయి మేడం మీకు ఈ కర్రీ పెట్టేస్తున్నారు, అందుకే ఆపాను, అంతకు మించి ఏమీ లేదు సార్ అని కొంచెం కంగారుగా అంది కీర్తన. దాంతో ప్లేట్ వైపు చూసి నిజమే కదా ప్రియాంక, నీకు ఈ విషయం కూడా తెలీదా, నాకు ఈ కర్రీ అంటే చాలా ఎలర్జీ, అస్సలు పడదు అని. కీర్తనకి తెలిసిన ఈ విషయం కూడా నీకు తెలియకపోతే ఎలా? నో యు ఆర్ మై బెటర్ ఆఫ్ కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోకపోతే మనిద్దరం భార్యాభర్తలమేనా అన్న అనుమానం అందరికీ వచ్చేస్తుంది అని అసహనంగా అడిగాడు అభిరామ్. ఆమె ముందు ఆ మాట తనని అడగడం చాలా అవమానంగా అనిపించింది ప్రియాంకకి. అంటే ప్రియురాలికి తెలిసింది కూడా నాకు తెలియదు అని ఈమె ముందు నన్ను ఎగతాళి చేసి చిన్నగా చూపించాలని ప్రయత్నిస్తున్నాడా అని మనసులో అనుకుని ఆ ప్లేట్ అక్కడే పెట్టేసి మీ ఇష్టాలు ఏమిటో తెలిసిన మనిషి వచ్చింది కదా సార్, ఇంకా నాతో ఏం పని ఉంది, ఆమెతోనే తినిపించుకోండి, ఆమె అయితే మీకు ఏం పడతాయో ఏం పడవో చూసి ఆచితూచి పెడుతుంది అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంది ప్రియాంక. అది చూసిన కీర్తనకి కొంచెం బాధగా అనిపించింది. ఐఎమ్ సో సారీ సార్, మీకు ఆ కర్రీ అంటే ఇష్టం ఉండదు అని చెప్పాను కానీ ఆ మాట మేడంకి నచ్చదు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అంటూ కొంచెం గిల్టీగా చెప్పింది కీర్తన. ఆమె వైపు ఒక చూపు చూసి
ఇందులో నువ్వు చేసింది ఏముంది కీర్తన సారీ చెప్పడానికి? నీకు తెలిసింది నువ్వు చెప్పావు. అది తెలుసుకోకపోవడం తన తప్పు. సో, ఇందులో నీ తప్పేమీ లేదు కానీ వచ్చిన పనేంటో చెప్పు అంటూ అడిగాడు అభిరామ్. దాంతో వర్క్ విషయంలో పడిపోయింది కీర్తన. ఆమె చెప్పేది వింటూ ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు అభిరామ్. నడుముకి కొంచెం దెబ్బ గట్టిగా తగలడంతో నడవలేక నడవలేక నడుస్తూ ఉన్న చైతన్యకి తనకి ఎదురుగా వస్తున్న ప్రియాంక కనిపించింది. అమ్మయ్య, క్యాబిన్కి వెళ్ళే శ్రమ లేకుండా అక్కే నా దగ్గరికి వస్తుంది. సో తనకి జరిగిందేంటో చెప్పేసి తనతో కొంచెం మాట్లాడి కూల్ చేసి బావపై ఉన్న అనుమానాన్ని క్లియర్ చేయాలి అని మనసులో అనుకుని, అక్క ఒక నిమిషం అని అతను అంటూ ఉండగా అతని దగ్గరకు వచ్చిన ప్రియాంక అతను తనకి అడ్డుగా ఉన్నాడని భావించి ఒక తోపు పక్కకు తోసి సీరియస్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఆమె. దాంతో వెళ్ళి పక్కనే ఉన్న నిత్యం మీద పడ్డాడు చైతన్య. ఆ వెంటనే అతన్ని ఒక అడుగు వెనక్కి జరిపి లాగిపెట్టి అతని చెంప మీద ఒక్కటి గట్టిగా పీకి, ఇలా పరాయి స్త్రీల మీద పడితే పళ్ళు రాలిపోతాయి సార్, కాబట్టి కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఉండండి అంటూ ఒక చిన్న సైజు వార్నింగ్ పడేసి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంది నిత్య. ఇప్పుడు ఒక చెయ్యి నడుం మీద మరొక చెయ్యి చెంప మీద పెట్టుకుని, అమ్మా మీ అమ్మ కడుపుల మాడ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాతో ఈ ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు కదే, అసలు మీరు ఆడవాళ్ళ లేక అడవి దెయ్యాలో కూడా తెలిసి చావడం లేదు. అనవసరంగా వచ్చి మీ చేతుల్లో ఇరుక్కుపోయినట్లు అయ్యింది నా జీవితం అని మనసులో అనుకుంటూ ఇంకా ముందుకు నడిచే ఓపిక లేక అక్కడికే ఒక చైర్ తెప్పించుకుని అందులో కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు చైతన్య. క్యాంటీన్లోకి వెళ్ళి అభిరామ్ మీద ఉన్న కోపంతో కొంచెం గట్టిగానే తినేసి మళ్ళీ క్యాబిన్కి వచ్చిన ప్రియాంకకి అభిరామ్ టేబుల్పై తను పెట్టిన ఫుడ్ ప్లేట్ అక్కడే కనిపించింది. అది చూసి, ఏంటి మేడం గారు తినిపించనన్నారా? సార్ తినకుండా వర్క్ చేసుకుంటూనే ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఆమె ఉండగా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రియా, ఎవరితో పడితే వాళ్ళతో తినిపించుకోవడానికి నేనేమి క్యారెక్టర్ లేని రోడ్డు మీద తిరిగే వెధవని కాదు అని. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. అవి దాటి పరాయి వాళ్ళని నా దగ్గరికి రానిచ్చే అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు. అది అర్థం చేసుకుంటే మంచిది అన్నాడు అభిరామ్. ఆ మాటతో ఆలోచనలో పడింది ప్రియాంక. నిజమే కదా, ఈ 2 ఇయర్స్లో తను వేరే అమ్మాయితో సరదాగా మాట్లాడడం కూడా నేను చూడలేదు. అలాంటిది ఏదో చిన్న సంఘటనకి తనని నేను అనుమానించడం ఏంటి? ఆలోచిస్తూ ఉంటే నా అనుమానం తప్పేమో అని నాకే అనిపిస్తుంది అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే ఒక జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చి అతని ముందు పెట్టింది కీర్తన. థ్యాంక్ యూ కీర్తన అంటూ ఆ జ్యూస్ గ్లాస్ తీసుకుని ఆ జ్యూస్ తాగుతూ ఉన్నాడు అభిరామ్. అది చూసిన ప్రియాంకకి ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడే కదా పరాయి ఆడవాళ్ళని పక్కకు కూడా రానివ్వను అని శ్రీరంగ నీతులు చెప్పాడు. మరి అది ప్రేమగా చేసి తీసుకువచ్చిన జ్యూస్ ఎలా తాగుతున్నాడు? అయినా నా పిచ్చి కానీ తను అన్నది పరాయి ఆడపిల్లల్ని, తను పరాయిది ఎందుకు అవుతుంది? ఆయన గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా అని మనసులో అనుకుని కోపంగా తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది ప్రియాంక. ఆ రోజు చాలా హెవీ వర్క్ ఉండడంతో ఒకరి వైపు ఒకరు చూసుకునే అంత టైం కూడా వాళ్ళకి లేదు. చాలా బిజీగా గడిచిపోతూ ఉంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడంతో చైతన్య నడుం నొప్పి కూడా కొంచెం సెట్ అయింది. దానితో నిత్య ఎక్కడ ఉంది అని వెతకడం మొదలుపెట్టాడు అతను. అలా వెతుకుతూ ఉన్న అతనికి ఒక అమ్మాయితో చాలా ఫ్రీగా నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది నిత్య. కనీసం నడవడానికి కూడా నన్ను పనికి రాకుండా చేసి నువ్వు మాత్రం ఎంత అందంగా నవ్వుతూ మాట్లాడుతున్నావే, చెప్తానుండవే నీ పని అని మనసులో అనుకుని వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి, నిత్యారా నీతో మాట్లాడాలి అని అంటూ ఆగకుండానే ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తనతో ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు చైతన్య. ఆ చర్యతో ఒక్క క్షణం షాక్ అయినా ఆ తర్వాత అతను తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అన్న విషయం అర్థమవడంతో
ఏయ్ ఆగు! ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నన్ను? ఇలా పరాయి అమ్మాయి చెయ్యి పట్టుకోవడం తప్పు. అది బాగా తెలిసి ఉండి కూడా ఆ తప్పు చేశావు. మళ్ళీ ఆ తప్పుని ఇంకా పెద్దది చేస్తూ నన్ను పక్కకు తీసుకువెళ్ళడం మరింత తప్పు. ఈ విషయంలో నీపై నేను కేసు కూడా వెయ్యొచ్చు తెలుసా అని నిత్య అంటూ ఉండగా ఆమెని అక్కడే ఉన్న స్టోర్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమె చెయ్యి వదిలిపెట్టి డోర్ లాక్ చేసి, ఇప్పుడు చెప్పవే, ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, పరాయిదాన్ని పరాయిదాన్ని అంటున్నావు. అసలు ఆ మాటకి మీనింగ్ ఏంటో తెలుసా నీకు అంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ సీరియస్గా అడిగాడు చైతన్య. నాకు తెలియకపోయినా తమకి బాగా తెలుసు కదా సార్, అందుకేగా మీ బావగారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముందు నన్ను పరాయిదాన్ని చేసి బయటికి పంపించారు. మూతి ముడుచుకుంటూ అంది నిత్య. ఆ మాటతో అసహనంగా ఫీల్ అవుతూ, అబ్బా నిత్య, అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో నీ గురించి ఆలోచించి నీ సైడ్ తీసుకుని మాట్లాడడం కన్నా అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడమే కదా ఇంపార్టెంట్. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి నిన్ను పరాయిదానివి అన్నంత మాత్రాన నిజంగానే మాకేమీ కాకుండా పరాయిదానివి అయిపోతావా ఏంటి? నువ్వు నా ప్రాణమే. నువ్వు ఎప్పుడు ఇదిగో ఇక్కడ అంటూ తన గుండె మీద చెయ్యి వేసుకుని ఆమెకి చూపిస్తూ ఇక్కడుంటావు అంటూ ఒక లెంతైన డైలాగ్ కొట్టాడు చైతన్య. ఆ మాటతో అతని వైపు చాలా నిర్లక్ష్యంగా చూస్తూ, అబచా నిజమా? అయితే చూపించు అంది నిత్య. ఏం చూపించాలి అయోమయంగా అడిగాడు చైతన్య. అదే అక్కడెక్కడో ఉంటున్నాను అన్నావు కదా, అది నిజమో కాదో తెలుసుకోవాలి అంటే ఒకసారి నేను చూడాలి కదా. అందుకే కత్తితో చిన్నగా కోసి నీ గుండెని బయటికి తీసి అందులో నా ప్రతిరూపం ఉందో లేదో చూపించు. ఉంటే ఓకే, లేకపోతే మాత్రం నువ్వు లైఫ్లో నాకు కనబడకూడదు అంటూ కండిషన్ పెట్టింది నిత్య. ఓసి నీ దుంపతగా, నువ్వెక్కడ దొరికావే నాకు? అయినా గుండె కోసి బయటికి తీసిన తర్వాత నేను ఇంకా బ్రతికే ఉంటానా నీకు కనిపించడానికి, నీ పిచ్చి గాని అంటూ తిట్టాడు చైతన్య. కాదా, మరెందుకు ఓవర్ చేస్తావు? అయినా ఆల్రెడీ చెప్పేశావు కదా నేనేంటో, నేను నీకేమవుతానో అని. ఇంకా ఈ తొక్కలో డిస్కషన్ ఎందుకు? నాకు అవతల చాలా వర్క్ ఉంది, నేను వెళ్తాను అని అంటూ అక్కడి నుంచి వెళుతూ ఉంది నిత్య. దానితో ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగుతూ, ఎక్కడికే వెళ్ళేది? వర్క్ ఉందంట, వర్క్. అక్కడికేదో వర్క్ చేయడానికి నువ్వు ఇక్కడ జాయిన్ అయినట్లు బిల్డప్లు ఇస్తుంది అని అంటూ ఆమెని తన చేతులతో గట్టిగా బంధించి, ప్రస్తుతానికి మన మధ్య ఉన్న రిలేషన్ ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు పరాయిదానివి అని అనుకుంటున్నారు. అదే అందరికీ తెలిసేలా చేస్తే నాదానివి అయిపోతావు కదని పరాయిదానివి ఎందుకు అవుతావు చెప్పు అని అంటూ ఆమె పెదవులను తన బొటని వేలుతో రాస్తూ అడిగాడు చైతన్య. ఎవరికీ తెలియకపోతే నువ్వు చెప్పొచ్చు కదా, చెప్పకుండా వాళ్ళ ముందు అవమానిస్తే నాకెంత బాధగా ఉంటుందో చెప్పు చిన్నగా వణుకుతున్న గొంతుతో అంది నిత్య. చెప్పొచ్చు, కానీ దానికి కొంచెం టైం ఉంది. ముందు అక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలి. ఆ తర్వాత మన విషయం ఇంట్లో చెప్పి వాళ్ళ ద్వారా అందరికీ తెలిసేలా చేయాలి అంటూ ఆమె పెదవుల దగ్గరికి తన పెదవులని తీసుకువెళుతూ ఉన్నాడు చైతన్య. ఇంకా 1/2 ఇంచు దూరంలో వారి పెదవులు ఉండగా అతని గుండెల మీద చెయ్యి వేసి అతన్ని వెనక్కి ఒక్క తోపు తోసి, దానికి సమయం ఉన్నట్లే దీనికి కూడా సమయం ఉంటుంది సార్. ముందు నాకు ప్రమోషన్ ఇచ్చి పరాయి దాని నుండి సొంత మనిషిని చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత దీని సంగతులు చూద్దాం. అప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు మాటలు అంటూ ఒంటి మీద చెయ్యి వేసే ప్రయత్నం చేస్తే చెయ్యి విరిసి గ్యాస్ స్టవ్ మీద దోరగా కాల్చి మరీ కుక్కలకి వేస్తా, బీ కేర్ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది నిత్య. దానితో వెళ్ళిపోతున్న ఆమె వైపు నీరసంగా చూస్తూ, కనీసం ఎనర్జీ కోసమైనా ఒక్క ముద్దు కూడా ఇవ్వదు, ఇది ఏం గర్ల్ ఫ్రెండ్, నాకేమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ తల కొట్టుకున్నాడు అతను. ఆ వెంటనే ఏదో గుర్తు రావడంతో తన ఫోన్ తీసుకుని ప్రియాంకకి కాల్ చేసి, అక్క నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు సేఫ్గా ఇంటికి వచ్చాయి
అని చెప్పి ఆమె చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసేసాడు చైతన్య. రే, అదేంట్రా, నువ్వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి, నేనెలా రావాలి అని ప్రియాంక అంటూ ఉండగానే ఆ కాల్ కట్ అయిపోయింది. దానితో కట్ అయిన ఆ ఫోన్ వైపు చూసి, ఇడియట్, చెప్పే మాట ఏదీ విని చావడు అని అనుకుంటూ తన వర్క్లో పడిపోయింది ప్రియాంక. ఆ మాటలు విన్న అభిరామికి విషయం అర్థమయ్యింది. వెంటనే తన ఫోన్ తీసుకుని చైతన్యకి కాల్ చేశాడు. అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడంతో చిన్నగా నవ్వుకుని ఆ కాల్ లిఫ్ట్ చేసి, బావా చెప్పండి అని చైతన్య అనడంతో, ఎక్కడున్నావు అంటూ అడిగాడు అభిరామ్. ఇక్కడే బావా, సెలార్లో చిన్న పని ఉండి బయటికి వెళుతున్నాను అని చెప్పాడు చైతన్య. ఓ అవునా, అయితే నువ్వు నా కార్ తీసుకువెళ్ళు అంటూ ఆర్డర్ వేశాడు అభిరామ్. ఆహా వద్దు బావా, నేను వెళ్ళేది నా పర్సనల్ పని మీద. నా గర్ల్ ఫ్రెండ్ నా మీద అలిగి వెళ్ళిపోతూ ఉంటే ఆమెని బతిమలాడుకోవడానికి వెళుతున్నాను. దానికోసం మీ కారు వాడుకోవడం ఎందుకు, నా కారులో నేను వెళ్తాను అన్నాడు చైతన్య. నువ్వు అలా కార్ తీసుకువెళ్ళిపోతే మీ అక్క ఎలా వెళ్తుంది కొంచెం సీరియస్గా అడిగాడు అభిరామ్. అక్కని తీసుకువెళ్ళడానికి మీరున్నారు కదా బావా, మరి నా అవసరం ఏముంది? ఒకసారి పెళ్లి చేసి తన బాధ్యత మీకు అప్పగించిన తర్వాత ఏ టు జెడ్ అక్కకు సంబంధించిన అన్ని విషయాలు మీరే చూసుకోవాలి కదా, మీరు తీసుకువెళ్ళండి అంటూ చెప్పాడు చైతన్య. తీసుకువెళ్ళడానికి నేను సిద్ధమే, కానీ తను రాదు కదా, వారగా ఆమె వైపు చూస్తూ అన్నాడు అభిరామ్. అతని మాటలు వినిపిస్తూ ఉన్నా కూడా అవి ఏమీ పట్టించుకోనట్లు తన వర్క్ మీద పూర్తి దృష్టి పెట్టింది ప్రియాంక. రాదు అని మీరెలా అనుకుంటున్నారు బావా, రమ్మని మీరు అడిగి చూడండి, ఏమో వస్తుందేమో. వీడు నాకేంటి చెప్పేది అని అనుకోకపోతే ఒక మాట బావా, అమ్మైనా సరే అడగకుండా అన్నం పెట్టదు అంటారు. అలాంటిది మన మనసులో ఏముందో చెప్పకుండా ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నిజమే, బంధం నమ్మకం మీద నిలబడాలి, కరెక్టే, కానీ ఆ నమ్మకాన్ని మనమే కదా వాళ్ళకి ఇవ్వాలి అన్న విషయాన్ని మీరు మర్చిపోయినట్లున్నారు బావా. అక్క మీకు దూరమైంది అంటే దాని అర్థం మిమ్మల్ని అనుమానిస్తుంది అని కాదు, మీ నుంచి మరేదో తను ఆశిస్తుంది అని. అనుమానించేది అయితే ఆ ఇంటి నుండి వచ్చిన వెంటనే, లేదా నీకేం తక్కువే, ఇండిపెండెంట్ ఉమెన్వి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చూపించావు, ఒకరి మీద ఆధారపడకుండా బ్రతికే శక్తి నీకు ఉంది, ఇంకా అలాంటి వాడితో నువ్వు ఉండవలసిన అవసరం ఏంటి, విడాకులు ఇచ్చి పడే అని అమ్మ చెప్పిన తర్వాత అయినా నాకు విడాకులు కావాలి అంటూ నోటీస్ ఇచ్చేది. కానీ తన మనసులో అప్పుడు ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు బావా, భవిష్యత్తులో కూడా ఉంటుంది అని నేను అస్సలు అనుకోవడం లేదు అన్నాడు చైతన్య. ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు అభిరామ్. ఎందుకో అతను చెప్పిన మాట మొదటిసారి నిజం అనిపిస్తూ ఉంది అతని మనసుకి. అది అర్థం చేసుకుని, మాకు మా నాన్న లేరు బావా, మా చిన్నప్పుడే ఆయనతో ఏదో గొడవపడి అమ్మ మమ్మల్ని తీసుకుని వచ్చేసింది. అప్పటి నుంచి తను ఒంటరిగా ఉంటూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. కాబట్టి మాకు తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలీదు. అమ్మకి ప్రేమించే మనసున్నా ఆ ప్రేమని మాకు పంచే సమయం ఉండేది కాదు. ఒంటరిగా పెరిగాం బావా మేము. నాకు అక్కకి నేను తోడుగా ఉన్నా ఏదో తెలియని లోన్లీనెస్ నా ఒంటరి జీవితంలోకి నిత్య వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. సంతోషం అంటే ఏంటో తెలిసింది. అలాగే అక్క జీవితంలోకి మీరొచ్చాక తన జీవితం మొత్తం మారిపోయింది. తన సొంత అభిప్రాయాల కన్నా మీకే ఎక్కువ విలువ ఇస్తూ వచ్చింది మా అక్క. అలాంటి మీరు తనకి ఎక్కడ దూరమైపోతారో అన్న భయం బావా తనది. ఆ భయాన్ని తొలగించి తనకి తోడుగా ఉండాలి, కానీ తనే నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి రావాలి అనుకుంటే ఎలా చెప్పండి? పాపం ఆ పిచ్చిది ప్రశాంతంగా పడుకుని ఎన్ని రోజులవుతుందో తెలుసా? అమ్మ నాన్న నుంచి విడిపోయిన తర్వాత బయట ఎక్కడైనా మా నాన్న తన రెండో భార్యని పిల్లల్ని తీసుకుని సరదాగా గడుపుతూ మాకు కనిపిస్తే మా అమ్మ తప్పు చేసింది, మమ్మల్ని ఆయనకి దూరం చేసింది. ఎంత గొడవ జరిగితే మాత్రం మా కోసం కొంచెం అడ్జస్ట్ అయ్యి తనతో ఉంటే మేము కూడా నాన్నతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా అనిపించేది.
అసలు ఆ స్థానంలో మేము కదా ఉండాలి. నాన్నతో మేమే కదా సంతోషంగా గడపాలి. అలాంటిది మేము కనిపిస్తే ఎవరో తెలియనట్లు, మమ్మల్ని చూసి కూడా చూడనట్లు అలా వెళ్ళిపోతారేంటి అని ఎన్నిసార్లు మేమిద్దరం బాధపడ్డామో, ఎంత కన్నీరు కార్చామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితి మళ్ళీ తనకొస్తుందేమో అన్న భయం తనది. అంతే తప్ప మీ మీద అనుమానం కాదు. ప్లీజ్ దాన్ని అర్థం చేసుకోండి. అపార్థాలతో దూరం చేసుకోవద్దు. ఎంత చెప్పిన తర్వాత కూడా నాకు సంబంధం లేదు, నేను డ్రాప్ చేయను అంటే చెప్పండి. నేను వచ్చి నా అక్కని తీసుకుని వెళతాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అతను. దానితో ఆలోచిస్తూ ప్రియాంక వైపు చూశాడు అభిరామ్. అప్పటి వరకు ఆమె కోపం, ఆమె కళ్ళల్లో ఏదో తెలియని అసహ్యం చూసిన అతనికి మొదటిసారి ఆమె కళ్ళల్లో దాచుకున్న కన్నీరు కనిపించింది. నిజంగా నేను తనని బాధ పెడుతున్నాను. నా భార్యే కదా! ఒక అడుగు తగ్గి ఆ రోజు ఏం జరిగిందో చెప్పి తనని నా దగ్గరికి తెచ్చుకోకుండా ఎందుకు ఈ ఈగోతో తనని మరింత దూరం చేసేసుకుంటున్నాను. అసలు తన ఊహ లేకుండా ఏ రోజు నాకు గడవడం లేదు. అలాంటిది తను మాత్రం ఎలా ఉండగలదు అని అతను అనుకుంటూ ఉండగానే తన వర్క్ కంప్లీట్ అవ్వడంతో తన బ్యాగ్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంది ప్రియాంక. ఆలోచనలో ఉన్న అభిరామ్ అది గమనించలేదు. అలా ఆమె బయటికి వెళ్ళిన 5 నిమిషాలకి ఒక పెద్ద కేక వినిపించింది. దానితో అదిరిపడి స్పృహలోకి వచ్చిన అభిరామ్ ఆ కేక కీర్తనది అని గుర్తుపట్టి కంగారుగా బయటికి వెళ్ళాడు. అలా వెళ్ళిన అతనికి కిందకి వేలాడుతూ ఉన్న ప్రియాంక, ఆమెని కష్టంగా పట్టుకుని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్న కీర్తన కనిపించారు. అది చూసిన అతనికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనయ్యింది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ కీర్తన కష్టంగా ప్రియాంకను పట్టుకుని ఉంది. కానీ ఆమె బలం కూడా సరిపోకపోవడంతో ఆమెని పైకి లాగలేకపోతుంది. అది చూసి వెంటనే రియాక్ట్ అయిన అభిరామ్ కంగారుగా అక్కడికి వెళ్ళి ప్రియాంక చెయ్యి పట్టుకుని మెల్లిగా ఆమెని పైకి లాగాడు. అప్పటికే ప్రాణభయంతో వణికిపోతూ ఉన్న ప్రియాంక అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఒక్కసారిగా ఏడ్చేస్తూ ఉంది. కానీ ఆమెకి తెలియని విషయం ఏమిటి అంటే ఆమె కన్నా 100 రెట్లు భయం అతనిలో ఉంది. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆగకపోవడంతో ఆమెని గట్టిగా కౌగిలించుకుని పెరిగిపోయిన తన గుండె వేగాన్ని, గుండె దడని తగ్గించుకుంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరిలోని ప్రేమ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆమె దూరం అయిపోతుందో అన్న భయంతో అతను పడిన కంగారు కళ్ళకి కట్టినట్లు కనిపిస్తూ ఉండడంతో తన కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని విరక్తిగా నవ్వి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వారి మధ్య ఉండడం ఇష్టం లేక అక్కడి నుంచి పక్కకి తప్పుకుంది కీర్తన. భయం వేసింది అభి. మళ్ళీ నిన్ను చూస్తాను అని అస్సలు అనుకోలేదు ఏడుస్తూ చెప్పింది ప్రియాంక. నాకు కూడా చాలా భయం వేసింది ప్రియా. అయినా అలా ఎలా జరిగింది? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా చిన్నగా కసురుకున్నట్లు అడిగాడు అభిరామ్. ఏమో తెలీదు, సడన్గా అక్కడికి వచ్చేసరికి కళ్ళు తిరిగాయి. ఎలా పడిపోతున్నానో తెలియకుండా పడిపోయాను. సమయానికి కీర్తన వచ్చి పట్టుకుంది కాబట్టి సరిపోయింది. లేదు అంటే ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని తెలుసా అని ఆమె అనడంతో ఆ మాట అస్సలు భరించలేక గట్టిగా కళ్ళు మూసుకుని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అభిరామ్. లేదు ప్రియా, నేనుండగా నీకు ఏమీ కాదు. ఐఎమ్ సో సారీరా. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఏదో పనికిరాని మూర్ఖత్వంతో దూరంగా ఉన్నా నిన్ను మరింత దూరం చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ. నిజానికి ఆ రోజు నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు అక్కడ. జస్ట్ ఒక అమ్మాయికి నేను సహాయం చేశాను. కర్మకాలి తను నా గర్ల్ ఫ్రెండ్ అయింది అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. అయినా తను నా గతం రా. ఆ గతాన్ని నా భవిష్యత్తులోకి ఎందుకు రానిస్తాను? నా జీవితమే నువ్వైపోయావు. పెళ్ళికి ముందు ఏ అబ్బాయికైనా ప్రేమ అన్నది ఉంటుంది, అది కామన్. కానీ అది జీవితంలో ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు. కానీ పెళ్లి తర్వాత మాత్రం తనని నమ్మి తన జీవితంలోకి వచ్చిన తన భార్య మాత్రమే అతనికి ప్రాణం అవుతుంది. ఆ ప్రాణాన్ని ఎప్పుడు నిలబెట్టుకోవాలని చూస్తాడు తప్ప గతాన్ని తలుచుకుంటూ ప్రాణాన్ని వదిలేసుకోవాలి అని ఏ మగవాడు అనుకోడు. అలానే నేను అనుకోలేదు. నువ్వు నన్ను నమ్మకపోతే
ఇంకా ఎవరు నమ్ముతారు చెప్పు? వద్దు ప్రియా. మనకి ఈ ఈగో ప్రాబ్లమ్స్ ఏమీ వద్దు. వీటితో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవద్దు. సారీ చెప్తేనే నువ్వు నా దగ్గరికి వస్తావు అంటే, నాతో కలిసి ఉంటావు, నన్ను నమ్ముతావు అంటే ఎన్ని వేల సార్లైనా నేను సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అందులో నా తప్పు ఉన్నా లేకపోయినా సరే సారీ చెప్తాను. కానీ నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళొద్దే అంటూ ఆమెని మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు అతను. ఆ మాటతో ప్రియాంక మనసు గాలిలోకి తేలింది. గట్టిగా అతన్ని హత్తుకుని, ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ సో మచ్, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ అతని కౌగిలిలో అందంగా ఒదిగిపోయింది ఆమె. దానితో చిన్నగా నవ్వుకుంటూ ఆమె మొహాన్ని తన దోసిళ్లలోకి తీసుకొని ఆమె పెదవులను తన పెదవులతో బంధించి తమ దూరాన్ని చెరిపేసి విధంగా ఒక గాఢమైన ముద్దు పెట్టాడు అభిరామ్. కారు మీద కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉన్న నిత్య దగ్గరికి వచ్చి, సరిపోతాయా, ఇంకా ఒక డజన్ ఏమైనా తీసుకురమ్మంటావా అంటూ కొంచెం సీరియస్గా అడిగాడు చైతన్య. నువ్వు తెస్తాను అంటే నేను వద్దంటానా? ఎన్ని ఐస్ క్రీమ్స్ ఇచ్చినా సరే తింటూ ఇక్కడే కూర్చుంటా అని చాలా హ్యాపీగా చెప్పింది నిత్య. హా, ఆ తర్వాత హాస్పిటల్ బెడ్పై పడుకుని ఉన్న నీ పక్కన నేను కూర్చోవాలి. ఐస్ క్రీమ్ ఏమైనా హెల్తీ అనుకుంటున్నావా? అన్నేసి ఒకేసారి తినేయడానికి? ఈ రెండిటితో సరిపెట్టు. నా సారీని యాక్సెప్ట్ చేసి బుద్ధిగా నా నిత్యాల ఉండు చాలు అన్నాడు చైతన్య. ఈ రెండిటితో సరిపెట్టు అంటే ఓకే, సరిపెడతాను, కానీ నీ సారీని మాత్రం యాక్సెప్ట్ చేసేది లేదు అంటూ మొండిగా చెప్పింది నిత్య. అబ్బా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? నువ్వు క్షమిస్తాను అంటేనే కదా నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నాను. ఇక నీ ప్రాబ్లం ఏంటి? క్షమించరాదు? దీనంగా మొహం పెట్టుకుని అడిగాడు చైతన్య. నేను క్షమించాలి అంటే పరాయి దానిలా ఉన్న నన్ను నీ దానిని చేసుకోవాలి అంటే ఏంటో తెలుసు కదా. అర్జెంటుగా మన విషయం మీ ఇంట్లో చెప్పి మన పెళ్లి ఏర్పాట్లు చేయాలి అంటూ ఆర్డర్ వేసింది నిత్య. ఓసి అంతేనా? అదెంత పని? ఆల్రెడీ మన ఇద్దరి మీద మా బావకి ఒక డౌట్ ఉంది. ఇందాక ఫోన్లో దాని గురించి నేను కొంచెం క్లారిటీ కూడా ఇచ్చేశాను. కాబట్టి మన పెళ్లి సంగతి ఆయనే చూసుకుంటారు. ఎలాగో ఆయన భార్యని ఆయనతో కలిపి చాలా గొప్ప పని కూడా చేశాను కదా. ఆ కృతజ్ఞత ఆయన మనసులో అలానే ఉంటుంది. సో మన పెళ్ళి అయిపోయినట్లే, నువ్వు ఇది ఫిక్స్ అయిపో అని చాలా కాన్ఫిడెన్స్గా అన్నాడు చైతన్య. అవునా? ఏంటి ఏంటి నువ్వు చేసిన ఆ గొప్ప పని? క్యూరియాసిటీగా అడిగింది నిత్య. ఏముంది, అక్క ఇందాక తాగిన కాఫీలో ఒక టాబ్లెట్ కలిపాను. అది తాగిన ఒక అరగంటకి అక్క కళ్ళు తిరగడం మొదలవుతుంది. అలా తిరిగి తిరిగి పడిపోతుంది. అలా పడిపోయిన ఆమెని బావ ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకువెళతాడు. ఆ తర్వాత ఇద్దరికీ ఏకాంతం దొరుకుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, మనసు విప్పి మాట్లాడుకుంటారు. పైగా బావకి తన గురించి క్లియర్గా చెప్పాను కాబట్టి ఇప్పుడు ఈగోకి పోకుండా సారీ ఖచ్చితంగా చెప్తాడు. సో వాళ్ళిద్దరూ కలిసిపోయినట్లే అని చైతన్య అనడంతో ఆ ఐడియా విని పొంగిపోయి, నా బంగారు కొండే, ఎన్ని రోజులకి ఒక మంచి ఐడియా వేశావు. ఈ పాటికి మీ అక్క బావ వాళ్ళు ఇంట్లో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు కదూ అని ఊహల్లో తేలిపోతూ కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది నిత్య. అవును అని చైతన్య అంటూ ఉండగా నిత్య ఫోన్ రింగ్ అయింది. దానితో ఆ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసిన ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉన్నాయి. ఏంటి? అవునా? అలా జరిగిందా అని అంటూ వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంది ఆమె. అది చూసిన అతనికి కొంచెం భయమేసింది. ఏమైందే అని అతను అడగడంతో, ఓరి నీ దుంప తెగ, నువ్వు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. మీ అక్క కళ్ళు తిరిగి కింద పడడం కాదురా, కళ్ళు తిరిగి మేడపై నుంచి కింద పడబోయింది. సమయానికి కీర్తన కాపాడింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి మీ అక్క ఆత్మ మనిద్దరిని వేపుకు తినేది. సచ్చినోడా, విడిపోతున్న జంటని కలపరా అంటే శాశ్వతంగా విడదీయడానికి స్కెచ్ గీసి మీ అక్కని చంపేయాలి అని ప్లాన్ చేస్తావా? ఇప్పుడు వెళ్ళి నువ్వు మీ బావ ముందు నిలబడు, తుపాకీతో నిన్ను కాల్చి పడేయకపోతే నన్ను అడుగు
అని అంటూ కారు దిగి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది నిత్య. దానితో కొంచెం అదిరిపడిన చైతన్య, ఏంటే అలా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దీనంతటికీ కారణం నేనే అని బావకు తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో అంటూ గట్టిగా అరిచాడు అతను. దాని గురించి మా చెల్లిని అడిగితే తనని చెప్తుంది బామ్మర్ది. ఇటు తిరిగి నన్ను అడుగు, నేను చెప్తా అన్న వాయిస్ అతని వెనక నుంచి వినిపించడంతో అటువైపు తిరిగి చూసిన చైతన్యకి కోపంగా చంపేసేలా తన వైపే చూస్తూ ఉన్న అభిరామ్, అతని పక్కనే నిలబడి మరింత కోపంగా చూస్తూ ఉన్న ప్రియాంక కనిపించారు. వాళ్ళిద్దరినీ అలా పక్క పక్కన చూసి, ఓహో, మీ ఇద్దరు కలిసిపోయారా? చాలా బాగుంది. మీ జంట ఇలా చూస్తూ ఉంటే కన్నుల పంటగా ఉంది అంటూ తింగరి తింగరిగా నవ్వుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు అతను. ఓ, అవునా? ఇప్పుడు నేను చేయబోయేది తెలిస్తే నీకు కూడా ఒళ్ళంతా మంటగా ఉంటుంది అని అంటూ తన పాకెట్లోంచి గన్ తీశాడు అభిరామ్. అది చూసిన చైతన్యకి పై ప్రాణాలు పైన పోయినట్లు అనిపించడంతో, ఏదో చిన్న పిల్లాడిని బావా, తెలియక చేశాను బావా, వదిలేవా ప్లీజ్ అంటూ దీనంగా బతిలాడాడు చైతన్య. చిన్న పిల్లాడివి చిన్న పిల్లాడిలా ఉండాలి కానీ ఈ పెద్దవాళ్ళ ఆటలేంటి? నీ వల్ల ఈరోజు చావు చివరి అంచు వరకు వెళ్ళి వచ్చాను తెలుసా? ఈరోజు నీకు కూడా అది తెలిసేలా చెయ్యాలి, లేకపోతే నా ఈగో సాటిస్ఫై అవ్వదు అని అంటూ ముందుకు ఒక అడుగు వేశాడు అభిరామ్. అది చూసి, బాబోయ్ నిత్య, కాపాడవే అంటూ అక్కడి నుంచి పరుగు తీశాడు చైతన్య. అతను పరుగు పెట్టడం చూసి పెద్దగా నవ్వారు అభిరామ్ ఇంకా ప్రియాంక. అలా వాళ్ళ కథ సుఖాంతమైంది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. మరొక మంచి స్వీట్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.